ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మంచి ఘనమైన నామమును బట్టి ఈ దినము మీ అందరితో మరొకసారి సంభాషించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు ఎవరైతే కామెంట్లో అడుగుతారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగనే చూస్తున్న మీరందరూ కూడా దేవుని కృపలో భద్రంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ప్రభు రక్షణలో దినదినము ఎదుగుతూ ఉండాలని మా ప్రార్థన. యొక్క సమయంలో ఈ యొక్క దినము ఒక మాట లూకా సువార్తలో నుండి 1వ అధ్యాయములో 30-31 వచనాలు చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయనకు తండ్రి, దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖనము ద్వారా మన అందరితో మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన గొప్పవాడై, చూడండి 32వ వచనం, ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. దేవుడు గొప్పవాడు. మనము లోకంలోని ఎవరు గొప్ప అంటే చాలా మంది నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేవాళ్ళు ఉన్నారు. నిజానికి వాళ్ళు గొప్ప అంటే ఏమాత్రం కాదు. ఏ విషయంలోనూ గొప్ప అంటే ఏదైనా ఒక విషయంలో గొప్పవారిగా ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసు గొప్పవాడు. ఎందులో గొప్పవాడు అంటే పరిశుద్ధతలో గొప్పవాడు. ఆయన ఆది అంతము లేనివాడు, అందులో గొప్పవాడు. ఆయన క్షమించడంలో గొప్పవాడు. లోకంలో ఆయన క్షమించినట్లుగా ఏ ఒక్కరు కూడా, లేదా దేవుళ్ళు దేవతలు అనబడేవారు సృష్టిలో చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఎవరో ఒక పాట రాశాడు, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. దేవుడు చేసిన మనుషులం మనం. ఇది కరెక్ట్ గా రాశాడు ఆయన ఎవరో కానీ. మనుషులు మాత్రం చాలా మంది దేవుళ్ళు తయారు చేశారు. అయితే ఆ దేవుళ్ళలో ఎవరిలోని కూడా క్షమించే గుణం లేదు. క్షమించరు ఎవరిని కూడా. పాపము చేస్తే క్షమించగలిగినడు అస్సలు లేడు. అయితే మన దేవుడు గొప్పవాడు. ఎలాగంటే ఆయన పాపులను క్షమించే దేవుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన గొప్పవాడు, ఆయన యుగ యుగములు ఆ సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయి దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన ఎంత గొప్పవాడంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశము మహా ఆకాశములు కూడా పట్టజాలనంత గొప్పవాడు. ఆకాశము మహా ఆకాశములు కూడా పట్టజాలనంత గొప్పవాడు. కానీ ఆయనంట తనను తాను తగ్గించుకొని మన కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకొని అనంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ఆయనకు నిలువ నీడ లేనంతగా తగ్గించుకొని, ఆయన జన్మించడానికి స్థలము లేనంతగా తగ్గించుకొని, అంత గొప్ప దేవుడు తగ్గించుకొని వచ్చాడట. ఎందుకు వచ్చాడు అనంటే మానవులను పాపము నుండి రక్షించడానికి వచ్చాడు అని ఇది వరకు ఒక ఎపిసోడ్ మనం నేర్చుకున్నాం. తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని మరియకు ప్రభు చెప్పడం మనం చూసాం దేవదూత ద్వారా. ఇక్కడ కూడా దేవుడు గొప్పవాడు. ఆయన ఎందులో గొప్పవాడు అంటే 147వ కీర్తన జ్ఞానములో గొప్పవాడంట. చూడండి, 147వ కీర్తన 5వ చరణం,
మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదంట. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ సృష్టి అంతటిని ఆయన తన నోటి మాట చేసినంత జ్ఞాని. ఈ సృష్టిలో ఉన్న రకాల జీవరాశులు ఇప్పటికీ కూడా జనం వెతుకుతూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో, ఎన్ని రకాలుగా దేవుడు ఆయా పువ్వుల్ని లేకపోతే మరి పుష్పాలని సృష్టించాడో, ఎన్ని రకాలుగా పురుగుల్ని సృష్టించాడో. ఆ జ్ఞానానికి మితి లేదండి, మితి లేదు. అంత గొప్ప జ్ఞానవంతుడంట మన ప్రభువు. గొప్పవాడండి ఆయన. ఎందులో గొప్పవాడంటే జ్ఞానంలో గొప్పవాడు. మరి ఇంత జ్ఞానంలో గొప్పవాడై ఉన్న దేవుడు మరి ఎక్కడ ఉండాలి అంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి, కానీ అక్కడ ఉండలేదు ఆయన చూడండి, అంత గొప్పవాడై ఉండి మన కోసము తగ్గించుకొని వచ్చాడంటే. యెషయా గ్రంథములోని 57వ అధ్యాయములో 15వ చరణములో దేవుడు ఇక్కడ మాటలు ఆడుతున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో ఈ మాటలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎలాగూ? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నివసిస్తారంట? పరిశుద్ధ స్థలములలో, లేదా సమీపించరాని తేజస్సులో. ఆయన మరి ఈ పాపానికి దూరముగా మరి నివసించే దేవుడు, పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎంత తగ్గింపు చూశారండి. ఎవరైనా లోకములో కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ నా ప్రభువు తను నన్ను ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకములో ఉన్న వారందరూ నశించిపోకుండా నిత్య జీవం పొందాలని ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించారు. తగ్గించుకొని వచ్చిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయించాడు ప్రభువు. జ్ఞానమునకు మితి లేదంట. ఆయన గొప్పవాడు. అలాంటి జ్ఞానవంతుడైన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు, ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాము, వినయము గలవారి యొద్ద నివసించడానికి, దీన మనస్సు గలవారితో నివసించడానికి ఆయన వచ్చాడంటండి. ఈ రోజున నీతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ దగ్గర ఉండాల్సిన లక్షణం ఏంటంటే దీన మనస్సు లేదా వినయము. ఎప్పుడైతే నువ్వు వినయం గల మనసుతోను దీన మనసుతోను ఉంటావో దేవుడు నీతోని మరి సహవాసం చేస్తాడంట. ఒక రాజకుమారుడు ఉన్నాడు. ఆయనను వాళ్ళ తండ్రి గారు మహారాజు వారు ఏం చేశారంటే, భవిష్యత్తులో నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించవలసి ఉంది నాయనా, మరి ముందు రాజ్యం మీద నీకు అవగాహన రావాలి, రాజ్యం మీద ప్రజల మీద నీకు ఒక అవగాహన రావాలి, కనుక నువ్వేం చేస్తావంటే కొంతకాలం వాళ్ళతో కూడా ఉండడానికి వెళ్ళు అని అన్నాడంట. ఇక ఆయన ఎవరు ఊరు పేరు తెలియకుండా ఏదో సాధారణమైన మనిషిలాగా మరి ఒక్కొక్క ఊర్లోని అలా తిరుగుతూ వారి గుణగణాలని, వారి నైజాలని, ప్రతి ఒక్కరిని చూస్తూ, మరి మంచోళ్ళని చూస్తున్నాడు, చెడ్డోళ్ళని చూస్తున్నాడు, పిసినిగొట్టోళ్ళని చూస్తున్నాడు, కోపిష్టోళ్ళని చూస్తున్నాడు. అందరి మీద ఒక అవగాహన సంపాదించుకొని ఇచ్చి మరి భోజనానికి కావాలి కదా, మరి భోజనాని కోసమని ఒక కమ్మరి దగ్గర, ఇనప పనిముట్లు చేసి ఒక కమ్మరి దగ్గర ఆయన పనికి కుదిరాడు. ఎవరు? మహారాజు కుమారుడు, యువరాజు. ఒక కమ్మరి పని చేసే దగ్గర ఇనప పనిముట్లు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, మరి గడ్డపారలు తయారు చేసే ఆయన దగ్గర మరి ఆయనకి ఆ సమెట ఇచ్చాడు. ఆ మండుతున్న కొలిమి దగ్గర మరి ఆ కష్టపడుతున్నాడు, సమ్మెడితోని దెబ్బలేస్తున్నాడు. మరి ఆ కొలిమి ఆయన ఎలా చెప్తే అలా ఉంటున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం, వాళ్ళు ఏం పెడితే అది, పచ్చడి మెతుకులు పెడితే పచ్చడి మెతుకులు తింటున్నాడు.
ఆయన ఎప్పుడు సుకుమారంగా తిన్నాడేమో, పళ్ళు ఫలాలు తిన్నాడేమో, మరి అలాంటి ఆహారం పెట్టినప్పుడు వాటిని తిని జనం ఏం తింటున్నారు, ఎలా తింటున్నారో తెలుసుకుంటున్నాడు. అవన్నీ తెలుసుకొని ఒకానొక దినమున ఆయన కనిపించడం మానేశాడంట. మొత్తం అంతటి మీద అవగాహన వచ్చిన తర్వాత ఆయన కనిపించడం మానేశాడు. ఈ రోజున నీ ప్రభు అంత గొప్పవాడై ఉండి కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నీ స్థితిగతులను తెలుసుకొని నీకు సహాయం చేయడానికి. నీవు ఆయనతో సహవాసం చేస్తే ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడ ఈ కమ్మరి ఆయన వెతుక్కుంటున్నాడు. ఎందుకు అంటే రోజు మాట్లాడుకుంటూ సరదాగా మరి అనేక రకాలుగా వినోదంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మరి చాలా సన్నిహితం అయిపోయారు, స్నేహంగా మారిపోయారు వాళ్ళిద్దరు. కొంతకాలానికి ఆయన కనబడలేదు. ఆ కమ్మరి ఒక రకంగా చెప్పాలంటే బెంగపడినంత పని అయిపోయింది. ఒకానొక దినమున రాజపరివారం లేదా సైనికులు వచ్చేసారు. గొప్ప మరి మేళతాళాలతో వచ్చి ఆ కమ్మరిని ఒక రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళారంట. ఎక్కడికి తీసుకువెళ్ళారు? రాజా మహల్కి తీసుకువెళ్ళారు, కోటకి తీసుకువెళ్ళారు. అక్కడ అందరి ఎదుట ఆయనకి సన్మానం జరుగుతుంది. ఆయనకి అర్థం కావట్లేదు, నాకేంటి ఈ సన్మానం, నాకెందుకు ఈ సన్మానం అని. ఎందుకు అని అంటే అక్కడ రాజుగారు ఇప్పుడు ఈయనకి నా కుమారుడు యువరాజు వచ్చి మరి సన్మానం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ శాల్వా తీసుకుని వచ్చి ఒక యవనస్తుడు వచ్చి ఆయన మీద అలా కప్పుతూ ఉంటే ఆయన ముఖం చూశాడు. అరే, నిన్నటి వరకు నాతో సహవాసం చేసింది ఈయనే కదా అని గజ వణికిపోయాడు. ఎందుకనంటే అరే ఒరే అన్న సందర్భాలు ఉన్నాయి, రే అది తీసుకురా ఇది తీసుకురా అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు కమ్మరి యజమాని కదా, అక్కడ ఆయన గురువు గారు కదా, మరి అక్కడ రకరకాలుగా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను బట్టి అవన్నిటిని బట్టి నేను రాజుగారినా ఇంతకాలం ఇలాగన్నది, ఇంతకాలం నేను రాజునా ఇలాంటి మాటలు అన్నది అని తెలుసుకొని వణికిపోతున్నాడు. అప్పుడు ఆయన భుజం మీద చేసి భయపడకు, నేను నీతో సహవాసం చేయడానికి వచ్చానే గాని నిన్ను శిక్షించడానికి రాలేదు. నా ప్రభువు కూడా ఈ లోకంలో ప్రజలతో సహవాసం చేయడానికి వచ్చారు. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని కొరింథీ పత్రికలో మనం చదువుతాం కదా. తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు మిమ్మల్ని, నన్ను. అందుకనే ఆయన మన దగ్గరికి పంపించాడు. మనం ఆయన్ని వెతుకుతూ వెళ్ళలేమని, ఆయన ఎక్కడుంటాడో మనకు తెలియదని, ఎలా కనుగోవాలో మనకు తెలియదని ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరో ఒక ఆయన జీప్ వేసుకుని వచ్చాడు. అక్కడ వరుసగా చీమలు వెళ్తున్నాయి. చీమలు ఒకటి వెంట ఒకటి లైన్ కట్టుకొని వెళ్తున్నాయి. ఆ వెళ్తున్న చీమలు ని తొక్కించుకొని వెళ్ళడానికి ఆ డ్రైవర్ గారికి మనసు ఒప్పలేదు. అది ఓపెన్ టాప్ జీప్. మరి ఆపాడు బండి. ఆపి చెప్తున్నాడు, చీమల్లారా పక్కకు తప్పుకోండి, నేను వెళ్ళాలి అంటున్నాడు. చీమలకి అర్థం అవుతాయా భాష? అర్థం కాదు. చీమలకి అర్థం కాదు. అందుకని ఎన్ని రకాలుగా చెప్పినా కుదరలేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, చీమలతో మాట్లాడాలంటే మనం కూడా చీమగానే మారాలి. నా ప్రభువు మాటలు, నా ప్రభువు ప్రేమ, నా ప్రభువు క్షమాపణ, నా ప్రభువు పరిశుద్ధత, నా ప్రభు జ్ఞానం, మన ప్రభు ఎంత గొప్పవాడో అది అర్థం అవ్వాలంటే ఆయన మన దగ్గర శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చేసారు. రావడం వల్ల ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన ప్రేమించడంలో ఎంత గొప్పవాడో, మనతో సహవాసం చేయడంలో ఎంత గొప్పవాడో, మనల్ని క్షమించడంలో ఎంత గొప్పవాడో, మనల్ని ఆదరించడంలో ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, రెండోది ఏమంటాడంటే ఆయన వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా. ఆయన వచ్చిన గొప్ప దేవుడు మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. మనకి రెండవది రక్షణ ఇవ్వడానికి వచ్చాడంట. అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుందాము.
యేసు ప్రభు మనతోని మరి ఉండడానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, రక్షణలో నడిపించడానికి. యేసు ప్రభు మాట్లాడడం ద్వారానే ఆ రక్షణ మొదలైందని చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఎంత చక్కగా వ్రాయించారండి. మిమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి మనం ఈ మాటలు చదువుకున్న ద్వారా మరి రక్షణ పొందాలని చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. దేవుడు తన చిత్తానుసారమైన సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారందరి చేతను మనకు దృఢపరచబడెను. దేవుని యొక్క వాక్యము ఎంత తేటగా ఉంది కదండి. మరి దేవుడంట ఇంత గొప్ప రక్షణ మనకు తెచ్చాడు. ఆ రక్షణ నిర్లక్ష్యము చేయకూడదు. ఆ రక్షణ ఎవరి వల్ల కలుగుతుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప వల్ల కలుగుతుంది. ఆ రక్షణ ఎలా కలుగుతుందంటే ఆయన చిందించిన రక్తము ద్వారా కలుగుతుంది. ఆ రక్షణ ఎలా కలుగుతుంది అని అంటే ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా కలుగుతుంది. ఆ రక్షణ ఎలా కలుగుతుందంటే మనం ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా కలుగుతుంది. ఆ విశ్వాసమే గాని ఉంచకపోతే ప్రభు అంటారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము. ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే నరకాగ్ని నుండి. ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే ఆ ఘోరమైన శిక్ష నుండి. ఎక్కడి నుంచి తప్పించుకోవాలంటే 2వ మరణము నుండి. ప్రభు యొక్క రక్షణ గొప్ప రక్షణ, మాటలతో వివరించలేనిది. దానిలో ఉన్న ఆ గొప్ప ఔన్నత్యము ఎంతటిదో చెప్పాలంటే భాష చాలదేమో. అంత గొప్ప రక్షణను దేవుడిచ్చాడు. ఆయన గొప్పవాడు, జ్ఞానమునకు మితి లేనివాడు. ఆయన గొప్ప రక్షణ అనుగ్రహించినవాడు. 3వది చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మనల్ని తప్పించెను కనుక ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు మాకు సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించును. ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. వింటున్నారా? ఆయన అట్టి గొప్ప మరణము నుండి మనల్ని తప్పించెను. ఎంత గొప్ప మరణం అంటే, ఒక మనిషి ఒక్కసారి పుడితే 2 సార్లు చావాలండి. ఒక మనిషి 2 సార్లు మరి జన్మిస్తే ఒక్కసారి చనిపోతే సరిపోద్ది. ఇదేంటి మీకు అర్థమైతే మంచిదే, మీరు దేవుని వాక్యం బాగా చదువుతున్నారని అర్థం. ఒకవేళ అర్థం కాని వాళ్ళు మీలో ఉంటే వారి కోసం చెప్తున్నాను. ఒక్కసారి జన్మిస్తే అనక ప్రతి ఒక్కరు కూడా, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి జన్మిస్తారు తల్లి గర్భము నుండి. అయితే 2 మరణాలు ఉన్నాయంట. ఒకటి, సహజంగానే అందరిలాగే మనం కూడా చనిపోతాం. అయితే 2వ మరణం ఏంటంటారా? అది ఒకానొక దినమున అందరూ చనిపోయిన తర్వాత ప్రభు తన వేవేల దూతలతో న్యాయాధిపతిగా వస్తాడు. మనం అందరము ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు మన క్రియల చొప్పున మనకి తీర్పు జరుగుతుంది. ఎవరైతే ఒక జన్మే పొందారో వాళ్ళందరికీ 2వ మరణం వస్తుంది. దాని పేరే నిత్య నరకాగ్ని, 2వ మరణం. అదే నువ్వు 2 సార్లు జన్మిస్తే అంటే దేవుని యొక్క వాక్యం బట్టి నువ్వు నీ తల్లి గర్భమున ఒకసారి జన్మిస్తే, 2వసారి ఇగో దేవుడు అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని ఎవడును పరలోక రాజ్యమును చూడలేడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలోనే రాసించాడు ప్రభు. అక్కడి నుంచే రాసి ఉంటారు ప్రభు. ఆ యొక్క వచనాలు మీరు చదివినట్లయితే అది 2వ జన్మ బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడు గొప్ప మరణము నుండి నీవు తప్పించబడతావు, నేను తప్పించబడతాను. లేదు అలాగ చేయలేదు అంటే 2వ మరణము మహాఘోరము, అగ్ని ఆరదు, పురుగు చావని స్థలానికి వెళ్లాల్సి వస్తుంది.
అందుకనే దేవుడు గొప్పవాడు. అట్టి గొప్ప మరణము నుండి మనల్ని తప్పించాడు. ఇక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను మనకు గొప్ప ప్రధాన యాజకుడు. ఎలాంటి ప్రధాన యాజకుడు అండి? గొప్ప ప్రధాన యాజకుడు మనకి కలిగి ఉన్నాడు. మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఎంత మంచి మాట కదా! దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు. రెండవది, ఆయన అనుగ్రహించిన రక్షణ గొప్పది. మూడవది, ఆయన గొప్ప మరణము నుండి మనల్ని విడిపించిన దేవుడు. నాలుగోది అంటాడు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అంటండి. గొప్ప ప్రధాన యాజకుడు. మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము. మనం ఆయన దగ్గర ఒప్పుకున్నామంట. ఏమని ఒప్పుకున్నామంటే, దేనికైనా నిబంధనలు ఉంటాయి. దేనికైనా కొన్ని కంపెనీల్లోని మనం ఉద్యోగం జాయిన్ అవ్వాలంటే వారి దగ్గర కొన్ని నిబంధనలు ఉంటాయి. వివాహం జరగాలంటే భార్యాభర్తల మధ్య కొన్ని నిబంధనలు దైవ సేవకులు చెప్పి వివాహం చేస్తారు. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అక్కడ నిబంధనలు ఉంటాయి, దానినే రిజిస్ట్రేషన్ అంటారు. ఇలాగ ప్రతి దానికి నిబంధనలు ఉంటాయి. అలాంటి నిబంధనే ప్రభుతో మనం చేసామంట, అది కొత్త నిబంధన. ఆయన రక్తం వల్ల కలిగిన నిబంధన. ఆయన మనకు వరుడు, మనం వధువు. ఒక రకంగా ఇంకోటి ఇల్లు అనుకుంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు. ఇలాగా ఆయనతో మనకి నిబంధన జరిగింది. అలా నిబంధనకి దేవుడు ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మనతో కూడా సహానుభవం లేనివాడు కాదు, కానీ అన్ని విషయంలో శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదాము. ఎంత మంచి మాటలు కదా! ఈ మాటలు చదువుతా ఉంటేనే కళ్ళలో నీళ్ళు ఆగండి. నాకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అంత గొప్ప దేవుడు నీ కోసం నా కోసము, మరి అంత గొప్ప ప్రధాన యాజకుడు. ఎందుకంటే నాతో సహవాసం చేశాడు ఆయన కొంతకాలం. ఈ భూమి మీద ఉన్నాడు. 33.5 సంవత్సరాలు మనుషులతో కూడా ఉన్నాడు ఆయన. ప్రతి మనిషి యొక్క బలహీనత తెలుసుకున్నవాడు. ప్రతి మనిషి యొక్క బలహీనత అంతేకాదు, ప్రతి మనిషి అవసరత అక్కరత తెలుసుకునేవాడు. ప్రతి మనిషి యొక్క బాధ వేదన తెలుసుకునేవాడు. వ్యాధులు తెలుసుకునేవాడు. రోగములు తెలుసుకునేవాడు. ఆ రోజుల్లోనే ఆయన అందరి గురించి క్షుణ్ణంగా ఒక శరీరంతో వచ్చి తెలుసుకొని వెళ్ళాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాదు, గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డాడంట. ఆయన మన వలనే. ఈ రోజున ఏ కష్టాల్లో నువ్వు ఉన్నావో కదా, ఏ బాధల్లో నువ్వు ఉన్నావో కదా, ఏ శ్రమల్లో నువ్వు ఉన్నావో కదా, మరి ఆ శ్రమలన్నిటిలోని ఆయనకి అనుభవం ఉంది. కనుక నీ బాధ అర్థము చేసుకునే దేవుడు. నీకు ఆకలి వేస్తే ఆయన ఆకలి కొన్నాడు. నీకు దాహం వేస్తే ఆయన కూడా దాహం కొన్నాడు. నీకు ఇల్లు లేకపోతే ఆయనకి ఇల్లు లేదు. నీకు పడుకోవడానికి స్థలం లేకపోతే ప్లాట్ఫామ్ అయితే ఆయన కూడా అలాగే తిరిగాడు. అన్ని విషయాల్లో నీ వలనే శోధించబడ్డాడు. ఆయన రోగమును భరించాడని వాక్యములో రాసింది. ప్రతి విషయంలో నీకు ఏవైతే నువ్వు బలహీనత, బాధ, శోధన అనుకున్నావో అన్నీ అనిపించిన దేవుడు, నీ బాధను అర్థం చేసుకున్న దేవుడు గొప్ప ప్రధాన యాజకుడు. నీ పక్షముగా ఆ కాలంలో ప్రధాన యాజకులకి వాళ్ళ బాధలతో సమస్య లేదు, సంబంధం లేదు. వాళ్ళు ఏం తెస్తే అది అర్పించేవాళ్ళు, మిగిలిందంతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సగం అటువైపు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేవాళ్ళు, యాజకులు తీసుకోవాల్సింది యాజకులు తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు సహానుభవం కలిగిన వాడు. ఆ దేవుడు చెప్తున్నాడు నీతో నాతో, నీ యొక్క అనుభవాలన్నీ నాకు ఉన్నాయి. నేను నీతో సహవాసం చేశాను కాబట్టి ప్రతి విషయంలో శోధించబడినా సరే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడు. నీ పక్షంగా మరి దేవునికి అర్పించడానికి, సమర్పించడానికి నా ప్రాణాన్ని ఇస్తాను. ఆయన దగ్గర క్షమాపడడానికి నేను విజ్ఞాపన చేస్తాను. ఆయన నిన్ను బలపరచడానికి నేను నీలో ఉంటాను, నీతో ఉంటాను అని చెప్తున్నాడు ఈ ప్రధాన యాజకుడు.
అందుకని దేవుడు అంటాడు, ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడను. మన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఆయన గొప్పవాడు, ఆయన రక్షణ గొప్పది. ఆయన గొప్ప మరణము నుండి తప్పించడానికి వచ్చాడు. మన ప్రధాన యాజకుడు గొప్పవాడు. మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి మాత్రమే కాదు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని చిన్న బిడ్డలుగా ఈ కాలంలో మన మధ్యలోకి వచ్చినందుకు మనం ఎంతైనా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుడి పరిశుద్ధ లేఖనం మన వెనుకటిలో దీవించునుగాక. మంచిదండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు సత్యవంతుడవు, నిత్యవంతుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీవిచ్చిన ఈ మంచి లేఖనాన్ని బట్టి నీవు గొప్పవాడవు ప్రభు, నువ్వు గొప్ప దేవుడవు ప్రభు. మహాకాశములు పట్టజాలనంత గొప్పోడివయ్యా. అయినప్పటికీ కూడా వినయముగా వారి ప్రాణమును ఉజ్జీవింపచడానికి దీన మనస్సు గల వారి దగ్గర నాయనా నీవు నివాసం చేస్తున్నావని నీ వాక్యములు నేర్చుకుంటుండగా ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పార్టీ వారం అయ్యా, ఏ పార్టీ వారం నా తండ్రి. ఇటు కనబడి అటు మాయమైపోయి ఆవిరి వంటి వారం కదా, గడ్డి వంటి వారం కదా, గడ్డి పువ్వు వంటి వారం కదా. అయినా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి గైకొని ఎంత గొప్ప రక్షణ పొందుకొని నాయన నీతో సహవాసం చేయడానికి సహాయం చేయమని యేసు నామంలో అడుగుతూ ఉన్నారు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు, మీ అందరికీ వందనాలు.